హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి ప్రాక్టీస్ అవుతున్నప్పుడు క్వాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ లో లాస్ట్ 10 years నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఏ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, మనం ఏది ఎక్కువ రిపీటెడ్ గా మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్ గా వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాలిటీ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో మనకి పాలిటీ అనేది ఎవ్రీ ఇయర్ పాలిటీ నుంచి ఒక 25 క్వశ్చన్స్ వరకు మనకి రావడం జరుగుతుంది. సో ఏంటంటే మనం మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి పాలిటీ అనేది మనకి ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది మనం చెప్పుకోవచ్చు. సో పాలిటీ చదివేటప్పుడు మనకి పాలిటీ యొక్క స్టాండర్డ్ బుక్ ఏంటంటే లక్ష్మీకాంత్ చెప్తారు చదువుతాం కదా. సో అది ఒక 600 to 800 pages, ఇంత బల్కీగా ఉంటుంది ఆ బుక్. సో అంతా చదివేసి మనం క్లమ్జీగా కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో సిలబస్ ప్రకారమే చదువుతాం కాబట్టి కొంచెం కొంచెం స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాలంటే మనం లాస్ట్ 10 years నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది మనం చూసుకుంటే మన ప్రిపరేషన్ అనేది సింపుల్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఏంటంటే మనం మిస్టేక్స్ చేస్తుంటాం కదా, అందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ సబ్జెక్ట్ అనేది మనం చదవాలనుకుంటాం. అనవసరమైంది ఎక్కువ చదువు. స్మార్ట్ గా థింక్ చేయడానికి ఎక్కువ మనం మొగ్గు చూపం. ఎందుకంటే సిలబస్ ఉంది కదా, దాని ప్రకారం చదివేద్దాం. కానీ స్మార్ట్ గా థింక్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో నేను ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ మనకి 2025 లో మనకి ప్రిలిమ్స్ జరిగింది కదా. ఇక్కడ నుంచి ఒక 10 years బ్యాక్ 2015-16 ఈ ప్రాంతం వరకు మనం చూసుకుంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఏ టాపిక్ ఎక్కువ మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది అన్నది నేను చేశాను. సో మీకు అది నేను చెప్తాను. సో ఎన్ని టాపిక్స్ లో మనకి ప్రతి ఇయర్ రిపీటెడ్ గా ప్రతి సంవత్సరం ఈ టాపిక్ లేకపోతే క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఫుల్ అవ్వదు అని అంటే క్వశ్చన్స్ తప్పకుండా ఈ ఏరియా నుంచి వస్తాయి అనుకునేది ఏంటి అంటే గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. ఈ గవర్నర్ పైన ప్రెసిడెంట్ పైన క్వశ్చన్స్ లేకుండా ఏ ఇయర్ కూడా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ ఏంటంటే గవర్నర్ గురించి, ప్రెసిడెంట్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. వీటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ 3 టాపిక్స్ కి రిలేట్ చేస్తూ ఒక క్వశ్చన్ ఇచ్చిన ఈ 3 టాపిక్స్ ని దాంతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో వేరుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్స్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, లేదా ఇప్పటి వరకు చేసిన అమెండ్మెంట్స్ ఏంటి, వీటికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎక్కువగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇది తరచుగా ప్రతి ఇయర్ ఏదో ఒక కాన్స్టిట్యూషన్ బాడీ కోసం, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ కోసం అడగడం జరుగుతుంది. సో ఇది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఉండే పార్ట్స్, స్కెడ్యూల్స్, ఆర్టికల్స్ అన్ని మనం చదవవలసిన లేదు. ఈ ఆర్టికల్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూసుకుంటే సరిపోతుంది, అదే వస్తుంది కరెంట్ అఫైర్స్ లో. బట్ ఈ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ అనేవి రిపీటెడ్ గా ప్రతి ఇయర్ ఏదో ఒక దానికోసం అడగడం జరుగుతుంది, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే 5th schedule అండ్ 7th schedule అండ్ 10th schedule. 5th schedule అనేది మనకి ట్రైబల్ ఏరియాస్ కోసం సంబంధించింది. అలాగే 7th schedule అనేది కూడా మనకి 7th schedule ఉంటుంది ఫెడరల్ సిస్టమ్, అంటే సెంట్రల్ సబ్జెక్ట్స్ ఏంటి, స్టేట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి 7th schedule లో. అలాగే 10th schedule యాంటీ డిఫెక్షన్ వీటి కోసం కూడా మనం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లోక్సభ, రాజ్యసభ.
అంటే పార్లమెంట్ కోసం వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఈ పార్లమెంట్ అనేది మనం అస్సలు మిస్ అవుతుంది. పార్లమెంట్ నుంచి క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా పాలిటీ అనేది సెట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ లోనే లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వెరీ గుడ్. అండ్ లోక్సభ, రాజ్యసభ చదువుతున్నప్పుడే ఇంకొంటి దానికి రిలేట్ అయ్యాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే మనీ బిల్స్ అండ్ ఫినాన్షియల్ బిల్స్ ఇఫ్ వీటికి వేరియేషన్ ఏంటి, ఈ బిల్స్ పాస్ అయ్యే పద్ధతి ఏంటి, రాజ్యసభలో పాస్ అవ్వాలా, లోక్సభలో పాస్ అవ్వాలి, ఎక్కడ పాస్ అవ్వకపోతే బిల్ అనేది రిమూవ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే బిల్స్ ఏ విధంగా పాస్ అయిపోతుంది అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, వీటిపైన కూడా మనకి తరచు క్వశ్చన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం కొంచెం మనం క్లమ్జీగా ఎప్పుడు చదువుతున్నా కన్ఫ్యూజన్ గా ఉండేది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది ఏంటంటే మనం ఒక 10 సార్లు రివిజన్ చేస్తేనే కానీ 10 సార్లు రివిజన్ అలా చేస్తూనే కానీ మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ సెట్ అవ్వదు. బట్ వీటిని మనం ఎక్కువగా రిపీటెడ్ గా రివిజన్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ గా అడుగుతున్న టాపిక్ ఏంటంటే ఆర్డినెన్సెస్ అండి. మనకి మనకి పార్లమెంట్ సెషన్స్ జరగలేనప్పుడు ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా ఏదైనా మనకి అమెండ్మెంట్స్ అవి జరగాలంటే ఆర్డినెన్సెస్ అనేవి ప్రెసిడెంట్ ఉంటారు, ఇద్దరు చేస్తుంటారు కదా. సో వీటికి సంబంధించి కూడా రిపీటెడ్ గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లోక్సభ స్పీకర్ అండి. ఈ లోక్సభ స్పీకర్ కోసం అయితే చాలా సార్లు అడగడం జరిగింది. ఏదో ఒక 10 years మిస్ అయ్యారు కానీ డైలీగా అంటే ప్రతి ఇయర్ దీనికోసం అడుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్స్ కోసం ఉంది. ఏ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఇలా క్రోనాలజీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇది అడుగుతున్నారు. ఒకసారి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అడిగితే ఇంకోసారి మొత్తం ఓవరాల్ స్టేట్స్ ఫార్మేషన్ కోసం కూడా అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ చెక్ చూసుకోవాలి. నెక్స్ట్ మినిస్టర్స్ ఉండేటువంటి పవర్స్, ఇవి మనకి కన్ఫ్యూజన్ చేసే విధంగా అడుగుతున్నారు కూడా. సో ఇవి మనం చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పంచాయత్స్ కోసం కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ లోక్పాల్ అండ్ లోకాయుక్త, ఇది అండ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త అండ్ జుడిషియల్ బాడీస్ అండ్ నాన్ జుడిషియల్ బాడీస్, క్వాసి జుడిషియల్ బాడీస్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఒక జోన్లోకి వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రొరగేషన్ ఆఫ్ హౌస్, ఇది నేను ఈ 10 years లో నేను పేపర్స్ చెక్ చేసినప్పుడు ఒక 6 years ఈ ప్రొరగేషన్ ఆఫ్ హౌస్ కోసం అడగడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జుడిషియల్ రివ్యూస్ కోసం కూడా అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీస్ అండ్ బీసీ బాడీస్ కోసం అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఇవి ఏ కమిటీస్ వల్ల ఫామ్ అయ్యాయని అడగడం జరిగింది. వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అని అడగడం జరిగింది. సో ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ ఏంటివి కేసెస్, ఫేమస్ కేసెస్ ఉంటాయి కదా, సుప్రీంకోర్టు తీర్పులు, అవి ఎవ్రీ ఏదో ఒక తీర్పు మనకి రావడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మన కరెంట్ అఫైర్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి కేసెస్ కోసం మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాం కదా. సో కరెంట్ అఫైర్స్ లో మనం ఎక్కువ పాలిటిక్స్ సంబంధించి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కీమ్స్, పాలిటీ రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి మనం చూసుకోవాలి. ఆర్టికల్స్ అండి, కరెంట్ అఫైర్స్ లో ఎక్కువగా మనకి వినిపిస్తున్నటువంటి ఆర్టికల్స్ కోసం ఖచ్చితంగా అడుగుతున్నారు. నెక్స్ట్ కమిటీస్ న్యూస్ లో ఉండే కూడా అడుగుతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ అండి, అవి చూసుకోవాలి. మనకి రీసెంట్ గానే 2024 లో అనుకుంటాను ఎథిక్స్ కమిటీ కోసం అడిగారు. ఆ ఏడాది న్యూస్ లో ఎక్కువ సార్లు వినిపించడం జరిగింది. సో అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ జుడిషియల్ సిస్టమ్ అండి. జుడిషియల్ సిస్టమ్ కోసం అంటే సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పుల్ని మళ్ళా హైకోర్టులో మనం సవాల్ చేయవచ్చా, లేదంటే సుప్రీం కోర్టు యొక్క పరిధి ఏ విధంగా ఉంది, హైకోర్టు యొక్క పరిధి ఏ విధంగా ఉంది, ఏ కేసు ఎక్కడ మనం అప్పీల్ చేయొచ్చు అని అడుగుతారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రిట్స్,
రిట్స్ జ్యూరిస్డిక్షన్ కోసం కూడా మనకి తరచుగా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్. ఇవి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేసినప్పుడు నాకు రిపీటెడ్‌గా అయితున్న నేను యొక్క లాస్ట్ 2025 నుంచి నేను 2023 వరకే నేను రాయడం జరిగింది ఒక్కొక్క టాపిక్. నెక్స్ట్ ముందన్నీ కూడా రిపీట్ అవుతున్నవే. ఎన్ని సార్లు రిపీట్ అవుతున్నాయి నేను టిక్స్ పెట్టుకోవడమే జరుగుతుంది. ఒక్కొక్కటంటే అసలు గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అయితే ఎన్ని సార్లు 10 ఇయర్స్ రిపీట్ అవుతున్నాయి. గవర్నర్ గురించి అడిగినప్పుడు ప్రెసిడెంట్ కోసం అడుగుతున్నారు. గవర్నర్ కోసం. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం స్మార్ట్‌గా మనం ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ క్వాలిఫై అవుతామండి. ఎందుకంటే చూడండి మనకి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మెయిన్‌గా ఒక 10,00,000 పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. సో మనకి ఈ ప్రిలిమ్స్‌కే ఫిల్టర్ అయ్యేటప్పుడు చాలా మంది పోవడం జరుగుతుంది. సో అందరూ చదువుతారు కదా! మరి అందరూ సిలబస్ కంప్లీట్ చేస్తారు. అందరూ ఇంతింత బుక్స్ చదువుతుంటారు. స్టాండర్డ్ బుక్స్ చదువుతుంటారు. అం అంటే మనకి తెలీదు ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తాయని. మనం ఇలా కొంచెం స్మార్ట్‌గా మన ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేసుకొని ఒక ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకుంటే అవి మనకి ఎక్కువ రివిజన్స్ చేసుకునే విధంగా వాటికి షార్ట్ నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఎక్కువ రివిజన్స్ ఇచ్చి వాటి మీద క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం క్వాలిటీ అనేది అంటే మనకి 25 క్వెషన్స్ వస్తే ఖచ్చితంగా ఒక 23 క్వెషన్స్ వరకు కూడా మనం కరెక్ట్‌గా పెట్టే అవకాశాలు అనేవి ఉన్నాయండి. సో మీరు కొంచెం స్మార్ట్‌గా థింక్ చేసి స్మార్ట్‌గా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను ఏ విధంగానే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇస్తాను ఖచ్చితంగా. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks so much. All the very best.